మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ సినిమా అవార్డులను ప్రకటించింది. ఇంతకు ముందున్న ప్రభుత్వాలు నంది అవార్డులను ఇచ్చాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గద్దర్ అవార్డులు కూడా పేరు మార్చడం జరిగింది. 2024 బెస్ట్ రెండవ సినిమా అవార్డుగా కూడా పొట్టేల్ సినిమాకైతే అవార్డు రావడం జరిగింది. అంటే ఈ అవార్డులు అంటే ఈ సినిమాలో ఉస్నాబాద్ ప్రాంతం నుంచి ఉస్నాబాద్ ప్రాంతానికి చెందినటువంటి కళాకారులు కూడా అందులో పాల్గొనడం జరిగింది. వాళ్ళైతే ఈరోజు మనతో ఉన్నారు. నమస్తే అన్న, చెప్పండి, ప్రస్తుతం ఎట్లా అనిపిస్తుంది మీకు పొట్టేల్ సినిమాకి అవార్డు రావడం? పొట్టేల్ సినిమాకు అవార్డు రావడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్కి ప్రతి కళాకారునికి అనిపిస్తుంది తను చేసిన ఏ పనైనా సక్సెస్ కావాలి, దానికి ఒక గుర్తింపు రావాలని. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొట్టేల్ అనే సినిమాకు బెస్ట్ సెకండ్ అవార్డు ఇవ్వడం అన్నది చాలా సంతోషంగా ఉన్నది అందులో నటించినందుకు. అంటే ఇప్పుడు మీరు వాళ్ళ అందులో ఉన్నటువంటి నటీనటులు ఉన్నారు, వాళ్ళతో నటించడానికి ఎట్లా అనిపిస్తుంది? ఈ ప్రాంతం అంటే మారుమూల ప్రాంతం నుంచి పోయి. అవును, నిజంగా చెప్పుకోవాలంటే అజయ్ అన్న తనతో నటించినందుకు ఒక అనుభూతి చాలా నేర్చుకోవడానికి దొరికింది. అజయ్ అన్న నటన ఎట్లా అంటే స్క్రిప్ట్ చేతులకు పోకముందు పోయినాక ఆయన లోపల ఒక డిఫరెంట్ ఉంటుంది. అది చూసినాక అంటే మనకే అనిపిస్తుంది, అంటే ఎరటోళ్ళ ద్వారా మనం నేర్చుకునే నటన అంటేనే నేర్చుకోవడం, ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటే కొత్త కొత్త సినిమాలలో కొత్త కొత్త పాత్రలు ఉంటాయి, దానికి అనుగుణంగా మనం పోతూ ఉండాలి. కానీ ఆ గొప్ప నటుల ద్వారా మనకు నేర్చుకోవడానికి వాళ్ళ సజెషన్లో నటించడం ద్వారా చాలా అనుభవం వచ్చింది. అంటే పొట్టేల్ మూవీలో మీ క్యారెక్టర్ రోల్ ఏంటి అందులో? మా క్యారెక్టర్ అంటే పొట్టేల్ దాంట్లో ఒక విలేజీ వాళ్ళం, అన్యాయాలు వీటిపైన పోతాం, కొంచెం మూఢత్వంలో ఉంటాం, చదువు లేని వాళ్ళం. అంటే అట్లాంటి క్యారెక్టర్ల ద్వారా ఇక అది చదువుకు సంబంధించిన ఇష్యూ కాబట్టి చదువు పట్లనే కొనసాగుతూ ఉంటుంది. మూఢనమ్మకాలు, చదువు అంటే దీని మీద బేసిక్ ఉంటుంది. అందుకే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి దీనికి సెకండ్ అవార్డు ఇవ్వడం జరిగింది ఈ మూవీకి. ఇప్పుడు మన తెలంగాణలో మన సినిమాకు గుర్తింపు రావడం పట్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇలా చిన్న సినిమాలు అయినప్పటికీ కూడా తెలంగాణ సినిమాలకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఇస్తున్న ఈ ప్రభుత్వానికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరి ఆర్టిస్టుల పక్షాన, కళాకారుల పక్షాన అన్ని కళలకు సమన్వయం చేసిన ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పాలి. మీరు కూడా నటించారా? ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ గద్దర్ అవార్డులు ఇవ్వడం పట్ల? ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ మీకు? గద్దర్ అన్న సీనియర్ కళాకారుడు, నౌకా గద్దర్ అన్న పేరు ప్రభుత్వం గద్దర్ అన్న పేరు పెట్టి ప్రకటించినందుకు ముందుగా ఈ తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారికి మా కళాకారుల తరపున, పొట్టేల్ కళా బృందం తరపున, పొట్టేల్ బృందం తరపున వారికి పాదాభివందనం తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి మరియు నిర్మాత సురేష్ గారికి, అలాగే మా తోటి కళాకారుడు కనక వెంకట్ మాకని జూనియర్ అయినప్పటికీ కూడా ఆయనకు సినిమాలో ఇక్కడ నుండి మొట్టమొదటిగా అవకాశం తనకు వచ్చిన శుభ సందర్భంలో మరి ఇంకా కళాకారులు కావాలని డైరెక్టర్ అనడం చెప్పడంతోనే మాకు వెంబడే ఫోన్ చేయడము, మరి మాకు ఆ సినిమాలో అవకాశం ఇప్పించిన కనక వెంకట్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకు ఈ అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషపడుతున్నాం. సినిమాలో నటించడం అంటే ఆషామాషా ముచ్చట కాదు. మేము యూట్యూబ్లో చేయడం అంటేనే కొంచెం కష్టంగా ఉండేది, డైలాగ్ వర్షన్ కావచ్చు, ఇంకా ఏదేమైనప్పుడు కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ మాకు పొట్టేల్ సినిమాలో యాక్టింగ్ చేస్తున్నంతసేపు ఒక కుటుంబంగా అందరం కలిసికట్టుగా, టెక్నికల్స్ అయితేంది, లైటింగ్స్ అయితేంది, ఎవరైనా కూడా అంతా ఒక కుటుంబంగా కలిసి మేము ఆ సినిమా చేయడం జరిగింది. పొట్టేల్ మూవీకి అవార్డు రావడం మాకు సంతోషకరం. ఎందుకు అంటే అది ఒక మారుమూల ప్రాంత విలేజీ స్టోరీ. అది అందులో చదువురాని అంటరానితనం ఎన్నో సమాజానికి వెలుగునిచ్చే అందులో ఉన్నాయి. కాబట్టి దాన్ని గుర్తింపు చేసిన గవర్నమెంట్కు, వారికి ఈ అవార్డు ఇచ్చినందుకు గవర్నమెంట్కు మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నాం. మాకు ఎంతో సంతోషంగా ఉంది అవార్డు రావడం వల్ల. ఎందుకంటే అందులో మేము చేసినాం కాబట్టి అది మా సినిమా, అది మన సినిమా అనే గౌరవం, సంతోషం మాకు కలిగింది. యుద్ధనక గద్దర్ అంటే
మరి ఒక తెలంగాణ కాదు రాష్ట్ర మొత్తం పేరువైన నేషనల్ కళాకారునిగా గుర్తింపు తెచ్చుకున్న ఆ కష్టానికి ఫలితంగా ఈరోజు గద్దరన్న పేరు పెట్టి ఈ అవార్డు ఇవ్వడం ఎంతో సంతోషకరమైన విషయము. పొటేల్ మూవీలో ఒక డైలాగ్ ఏమైనా చెప్తారా? పొటేల్ మూవీలో ఓ డైలాగ్ అంటే అక్కడ ఒక పొటేల్ పోతుంది, అది హీరోనే పోగొట్టిండు అనే కోపం కొద్దీ మేము అంటాం కూడుకు చచ్చినాం గుప్పెడు జొన్నల గురించి చచ్చినాం అనే ఒక పవర్ఫుల్ డైలాగ్ ఉంటుంది. ఎమోషనల్గా ఉంటుంది. అంటే అక్కడ మేబీ సెకండ్ డే అనుకుంటా ఆ షూటింగ్, సెకండ్ డే రోజే ఆ డైలాగు కొట్టడం జరిగింది. కౌడుతోడు అంటే ఒక 200 మంది ఆర్టిస్టులతో కూడిన సంభాషణ. ముఖ్యంగా చిత్రం నిర్మాణం చేసినటువంటి పద్ధతే వేరు. దానికి డైరెక్టర్ కొలుగురు సాహిత్య అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. చాలా ఓర్పుగా ప్రతి సీన్ కాడ తనదైన శైలిలో వచ్చేరాక పట్టు వీడువని విక్రమార్కుల్లాగా ముందుకు నడిపించి అందరితోటి ఆ యాక్టింగ్ నాకు ఈ ఫీల్ వచ్చేరాక మీరు ఖచ్చితంగా చేయాలనే విధంగా నడిపించినందుకు డైరెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అంటే మాకు కూడా నేర్చుకోవడానికి ఇంకా కొన్ని స్కిల్స్ ఇచ్చాడు. అందుకు డైరెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఎంతో ఓర్చి డైరెక్టర్ గారి మాట మీదకి వెళ్ళి ఎప్పుడు ఎట్లాంటి ఆటంకాలు లేకుండా సినిమాను సంపూర్ణంగా పూర్తి చేసినటువంటి నిర్మాత సురేష్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇంకా ప్రత్యేకించి ఇందులో అనన్య నాగల్ల హీరోయిన్ గారికి అవార్డు రావడం కూడా చాలా సంతోషం. మేడం కూడా శుభాకాంక్షలు. అంటే మనకు ఒక ఆర్టిస్టుగా గుర్తింపు వచ్చినప్పుడు చెప్పలేనంత ఆనందం ఉంటుంది. అది ఇవాళ మన కో ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్కి వచ్చినందుకు మాకు అంతే సంతోషంగా ఉన్నది. పొటేల్ నుంచి 2 అవార్డులు వచ్చినందుకు అంటే చెప్పలేనంత సంతోషం అని చెప్పాలి. అదేవిధంగా డిఓపి గారు మరియు టెక్నీషియన్స్ అందరూ ఇది నా సినిమా అని చేసిర్రు. అంటే ఇది ఏదో సినిమా అని చేయలే, ఇది నా సినిమా అని చేసిర్రు. ఆ విలేజ్ ఎక్కడ అంటే మెదక్ అవతలో ఒక తండాలో మొత్తం షూట్ జరిగింది. గుర్రంగట్టు తండా అనే విలేజ్లో ఒక షూట్. ఆడ ఏంది అంటే అసలు కనీస సౌకర్యాలు ఉండవు. ఆడ ఒక టెంపుల్ సీన్ ఉంటుంది. ఎండాకాలంలో చెప్పులు లేకుండా టెంపుల్ కాడ సీన్ చేయాలి. కాళ్ళకు పొక్కులు వచ్చినా కానీ అంటే ఆ దుఃఖం ఏర్పడలే, పొక్కులు వచ్చినాయి అది ఇది అని ఏర్పడలే. ఎందుకంటే ఆ సినిమాలో మునిగిపోయి ఉన్నాం. దాదాపుగా ఒక 7-8 నెలలు కంటిన్యూ చేసినాం. మా డేట్స్ చూసుకున్నట్టయితే ఒక 40 రోజులు ఆ సినిమాలో పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. 7-8 రోజులు కంటిన్యూ చేసినాం. కాళ్ళకు పొక్కులు వచ్చినా ఏదైనా అందరూ వీళ్ళంతా తెల్లగా ఉన్న వాళ్ళంతా ఇంకొకటి లాస్ట్కి వస్తే నా కలర్కి వచ్చారు ఎంతకు ఉండి అంటే అది అప్పుడు చిన్నగా చెప్పాలంటే నాకు హ్యాపీ అనిపించింది. అందరు నా కలర్ వస్తా అంటే అట్లాంటి ఆనందం కూడా ఉన్నది. కాకపోతే ఎవరిని లెక్క చేయలే, ప్రతి ఆర్టిస్ట్ దేన్ని లెక్క చేయకుండా ఇది నా సినిమా అని చెప్పి సంపూర్ణంగా దూసుకుపోయి ఇవాళ ఆ సక్సెస్ను ప్రతి ఆర్టిస్టు అంటే ఆ ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. సో చూశారు కదండి, ఆ పొటేల్ మూవీకి సెకండ్ బెస్ట్ మూవీ అవార్డు రావడం కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఇందులో మేము నటించడం కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది. కూడా ఉస్నాబాద్ ప్రాంతానికి సంబంధించిన నటీనటులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.